హాయ్ గాయస్ కువైట్లో నేను తోలే కారుకి ఈరోజు బ్రేకుల పని చేపిస్తాను. ఆ కువైట్లో కార్లకి బ్రేకుల పని ఎలా చేస్తారో మొత్తం ఈ వీడియోలో మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూపిస్తాను. స్కిప్ చేసిన వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈరోజు ఓన్లీ బ్రేక్ ప్యాడ్లు మార్చట్లేదు. ఓన్లీ కారు డిస్కులకి మకరద్ద అంటే తరుగులాగా ఇట్లా కొడతారు కదా, రౌండ్గా ఇట్లా పెట్టి లేత్ మిషన్లో మన ఇండియాలో ఆ విధంగా ఆ వర్క్ మాత్రం చేపిస్తాను. ఆ వర్క్ మొత్తం ఎలా ఉంటుంది కువైట్లో మొత్తం మీకు ఈ వీడియోలో చూపిస్తాను. లాస్ట్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా హైడ్రాలిక్ జాకీ పెట్టేసి కార్ని పైకి లేపేసి టైర్ని ఊడబెరికేస్తారు. నేను వీడియో చేసే లోపల చాలా ఫాస్ట్గా ఇది చాలా ఫాస్ట్ కువైట్లో వర్క్ మాత్రము చాలా ఫాస్ట్గా చేస్తారు. మొత్తం మిషనరీ వర్క్తో చేస్తారు కాబట్టి ఈ హైడ్రాలిక్ డ్రిల్లింగ్తో 2 నిమిషాలు కళ్ళు మూడు తెరిచే లోపల టైరు బోల్ట్ అని ఊడబెరికేశారు. దాని డిస్క్ అని ఊడబెరికేసి తీసుకెళ్ళి ఇక్కడ ఇదే కార్కు వచ్చే డిస్కులు ఇవే గాయస్, చూసారుగా కార్ డిస్క్ ఇవే. బ్రేక్ ప్యాడ్లు దీనికే ఫిట్టింగ్ చేసి ఉంటారు. ఇదే ఇక్కడ పౌండరీ మిషను. ఈ పౌండరీ మిషన్లో ఆ డిస్క్ని ఫిట్టింగ్ చేసి తరుగు చేస్తారు. ఆ ప్రాసెస్ మొత్తం మీకు ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూస్తూ ఉండండి. ఇక్కడ ఈ షాప్, ఇక్కడ మెకానిక్ షాప్ ఎలా ఉంటుందో చూపిస్తాను. మన ఇండియాలో మాదిరి ఇక్కడ మెకానిక్ షాప్ అంటే అన్ని వరకు ఒకే చోట చేయరు వాళ్ళు. ఇది ఓన్లీ బ్రేకుల పని మాత్రం చేస్తారు ఈ షాప్లో. ఇంజిన్ పనులు అయితే చేయరు. బ్రేకుల పని, టైర్లకు అలైన్మెంట్లు, టైరు షాక్ అబ్జర్వర్లు మార్చడం అట్లా వరకు మాత్రం చేస్తారు ఈ షాప్లో. ఇంజిన్ పని అయితే చేయరు. చూసారుగా ఇక్కడ ఒక్కొక్క పనికి అన్ని పనులకు సపరేట్గా ఉంటాయి మెకానిక్ షాప్లో. సరేనా గైస్, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం డైరెక్ట్గా. ఇంకా ఇప్పుడు మెకానిక్ ముందుగా డిస్క్ పెరిగేసి ఆ తర్వాత ఏంటో ఈ ఇన్స్ట్రుమెంట్ తీసుకొచ్చాడు. ఈ ఏదో పుల్లర్ లాగా ఉండదు ఇది. ఈ పుల్లర్ పెట్టేసి బ్రేక్ ప్యాడ్స్ అవే కొద్దిగా జూమ్ చేద్దామా. దగ్గరికి వెళ్తాను. అది వచ్చి మన బ్రేక్ది పవర్ ఉంటుంది కదా, బ్రేక్ పవరు అదే. ఆ లివర్ అది. ఆ లివర్ని లోపలికి అలా ప్రెస్ చేస్తారు. ప్రెస్ చేస్తే మనకు బ్రేక్ ప్యాడ్స్ ఈజీగా బయటకు వచ్చేస్తాయి. వీటి పేర్లు అయితే మనకు తెలియదు, ఊరికే చూపిస్తూ ఉంటాను, మీరు చూస్తూ ఉండండి ఎలా చేస్తారు ఇక్కడ వర్క్ మొత్తము. అది మన బ్రేక్ పవరు, దాన్ని ప్రెస్ చేస్తున్నారు. మన బ్రేక్ కొట్టినప్పుడు అదే బయటకు వచ్చి మన బ్రేక్ ప్యాడ్ని గట్టిగా అదుముతుంది. అప్పుడు డిస్కుల్ని గట్టిగా పట్టేస్తాయి బ్రేక్ ప్యాడ్లు. సో ఈ ట్రైన్ అయిపోయింది. ఇవి బ్రేక్ ప్యాడ్లు చూసారుగా. బ్రేక్ ప్యాడ్లు ఈ విధంగా ఉంటాయి కార్లకి. ఇక్కడ ఈ బ్రేక్ ప్యాడ్లు ఈ ప్లేస్లో కూర్చో ఉంటాయి గట్టిగా ఇట్లా. ఇక్కడ ఫిట్టింగ్ మొత్తం ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు రైట్ సైడ్ టైర్ దగ్గర వెళ్తాడు, అక్కడికి వెళ్దాము. ఇట్లా హైడ్రాలిక్ డ్రిల్లింగ్తో చాలా ఫాస్ట్గా దీన్ని నట్లు బొట్టు ఊడబెరికేస్తున్నారు. అంటే చాలా సింపుల్ అయిపోయింది. చూడండి, ఒకే 1 నిమిషంలో బోల్ట్ ఊడబెరికేశారు. టైర్ కానీ బయటకు వచ్చేసింది. ఇప్పుడు అక్కడ దీని ఫిట్టింగ్ ఈ విధంగా ఉంటుంది. చూడండి, టైర్ పీకేసిన తర్వాత ఇక్కడ ఫిట్టింగ్ ఈ విధంగా ఉంటుంది. మన బ్రేకులు, ఇది బ్రేక్ సిస్టమ్ మొత్తం ఇట్లా డిస్కులకి. దాన్ని ఎలా ఊడబెట్టాలంటే ఈ విధంగా చూస్తానండి కంటిన్యూగా. అలా హబ్బు అలా వచ్చేసింది బయటికి. అలా హబ్బు రావడంతో అలా పైకి లేపేసి లోపల పక్కన 2 నట్లు ఉంటాయి, అవి ఊడబెడతారు.
సింపుల్గా మొత్తం ఊడొచ్చేసింది, సెట్ చికెన్ ఊడొచ్చేసింది. చూసారుగా బ్రేక్ సిస్టమ్ పార్ట్స్ అన్నీ కూడా. దీన్ని ఇప్పుడు తీసుకెళ్ళి చూడండి, ఆల్రెడీ ఇందాక లెఫ్ట్ సైడ్ టైర్ అది డిస్క్ ఓడిపెరికిస్తున్నారు కదా, లాస్ట్ టైం ఒకటి చూడండి ఆల్రెడీ లెఫ్ట్ సైడ్ది టైర్ది డిస్క్ దీన్ని ఫిట్టింగ్ చేసేసారు లేత్ మిషన్కి. ఫోన్ చేసి ఈ విధంగా తరుగు కొడతారు డిస్కులకి. ఇది రైట్ సైడ్ డిస్క్, అది లెఫ్ట్ సైడ్ది. ఇంకా సింపుల్ ఈ విధంగా తరుగు కొడతా ఉంటారు. మన ఇండియాలో కానీ ఈ డిస్కులకి మన ఇట్లా తరుగు ఈ విధంగా కొడతారో లేదో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేనైతే ఇండియాలో ఎలా చేస్తారో తెలియదు నాకు, ఇంతవరకు నేను ఇండియాలో అయితే చూడలేదు, కువైట్లోనే చూడటము. డిస్కులకి తరుగు కొట్టే మిషన్, పౌండరీ మిషన్ ఈ విధంగా ఉంటుంది ఇక్కడ. నేను అక్కడ డిస్క్ వీడియో చేసే లోపల ఇతను వచ్చేసి ఇక్కడ ఈ డిస్క్ని చూడండి ప్రాసెస్ ఎలా ఉందో. ఇతను మెకానిక్, భారీ మెకానిక్, ఇక్కడ చాలా మంచి మెకానిక్. రాజస్థాన్ పంజాబ్ అక్క, రాజస్థాన్ అతను. ఇక్కడ ముదీర్ అతను, ముదీర్ అంటే పెద్ద ఫోర్ మ్యాను, ఆల్రౌండరు. వర్క్ మాత్రం పర్ఫెక్ట్, సూపరు, చాలా మంచోడు. ఇంకా అయిపోయింది, ఊడబెరకడం అయిపోయింది. ఇప్పుడు ఈ రెండు డిస్కులకి ఈ తరుగు అంటే అరబ్బీలో మక్రద్దా అంటారు దీన్ని, అరబ్బీలో. మన తెలుగులో అయితే మనం తరుగు అంటాం కదా. ఇది కొట్టే తరుగు చేసే లోపల నేను వెళ్ళేసి దీనికి బ్రేక్ ప్యాడ్స్ తీసుకొచ్చేస్తాను. బ్రేక్ ప్యాడ్స్ కానీ అరిగిపోయింది అవి, మీకు చూపిస్తాను చూడండి. చూడండి గైస్, ఇవే కార్కి వచ్చే బ్రేక్ ప్యాడ్స్ ఈ విధంగా ఉంటాయి. డిస్క్వి బ్రేక్ ప్యాడ్స్ అరిగిపోయినాయి, కొద్దిగా మాత్రమే ఉన్నాయి, చాలా బాగా ఉన్నాయి అంతా. ఇంకా అందుకని ఎట్లా పనిలో పని తీసుకొచ్చేద్దాం వెళ్ళేసి, కొత్తగా తీసుకొచ్చేస్తాను ఇప్పుడు వెళ్ళేసి. వీళ్ళు తరుగు కొట్టే లోపల మనం వెళ్ళి తీసుకొచ్చేస్తాను. ఓన్లీ ఫ్రంట్ సైడ్ మాత్రం మారుస్తాను. బ్యాక్ సైడ్ చూడండి, బ్యాక్ సైడ్ టైర్ అయితే ఇంకా మార్చలేదు, అది ఇంకోసారి. ఇదే ఆ షాప్, స్పేర్ షాప్కి వచ్చాను ఇప్పుడే. ఇవే బ్రేక్ ప్యాడ్లు మేడ్ ఇన్ జపాన్. దీనిపైన వచ్చి 10 దినాలు ఉన్నది కాస్ట్, మనం మాట్లాడి 7 దినాలు తీసుకున్నాను. స్పేర్ పార్ట్ షాప్కి వచ్చేసి తీసుకునేసి ఇప్పుడు మెకానిక్ దగ్గరికి వెళ్తాను. ఈ బ్రేక్ ప్యాడ్లు అక్కడ ఇస్తే కన్నా ఇంకా అతను మొత్తం ఇప్పుడు అది డిస్కులకి ఏమో మక్రద్దా అయిపోయి ఉంటుంది, నాకు తెలిసి తగిలిచ్చేసి ఉంటాడు డిస్కులు కానీ బండికి. ఇప్పుడు ఈ ప్యాడ్లు ఇస్తే కన్నా బ్రేక్ ప్యాడ్లు దానికి అట్లా సెట్ చేసి తగిలించడమే. ఇంకా 10 నిమిషాల్లో అయిపోతుంది వర్క్. ఇప్పుడు వెళ్తాను అక్కడికి, ఈ షాప్ దగ్గరికి గాయస్. గాయస్ తీసుకొచ్చేసాను షాప్కి. చూడండి వీళ్ళు నేను వచ్చే లోపల మొత్తం డిస్కులన్నీ తగిలించి పెట్టేశారు బండికి నీట్గా. చూడండి ఇప్పుడు తెల్లగా మెరిసిపోతాయి డిస్కులు, నీట్గా తరిగేసినారు, లవ్లుగా తరిగేసి ఫిట్టింగ్ చేసి పెట్టేసినారు. ఇప్పుడు ఈ బ్రేక్ ప్యాడ్లు ఓపెన్ చేయడము, దాంట్లో సెట్టింగ్ చేయడం అంతే. అటువైపు కానీ చూద్దాము. ఇటువైపు తగిలిస్తున్నాడు డిస్క్. చూడండి గాయ్స్, ఇప్పుడే ఓపెన్ చేసినారు. చూడండి కొత్తవి డిస్కులు ఎట్లున్నాయో. తమాషి కంపెనీ, మేడ్ ఇన్ జపాను, చాలా బాగున్నాయి. ఫినిషింగ్ మాత్రం భలే ఉన్నాయి, ఎర్ర రంగులో ఉన్నాయి. చూడండి ఈ డిస్ప్యాడ్లు ఈ విధంగా ఉంటాయి. డిస్ప్యాడ్లు సెట్టింగ్ చేస్తున్నారు.
ఇవేమో పాతది. కొత్త నేను చూపించే లోపలే చూడండి ఒక సెకండ్లో తగిలిచ్చేసాడు. చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా చేస్తాడు పని ఇతను. నెక్స్ట్ అటువైపు రైట్ సైడ్ తగిలించేటప్పుడు డిస్ప్లే ప్యాడ్లు ఎలా కూర్చోబెడతారు మీకు క్లియర్గా చూపిస్తాను. జస్ట్ ఒక నిమిషంలో లేట్ అయిపోయింది. తగిలిచ్చేసి టైర్ గన్ ఫిట్టింగ్ చేస్తున్నాడు. డ్రిల్లింగ్ మిషన్తో హైడ్రాలిక్ డ్రిల్లింగ్ మిషన్తో మొత్తం తగిలించాను. ఇప్పుడు రైట్ సైడ్ది తగిలిస్తున్నాడు. ఇంతే ఈ విధంగా ఊరు అలా కూర్చోబెట్టేయడము డిస్క్ పైన బ్రేక్ ప్యాడ్ని ఆ హబ్బు పైన అలా కూర్చోబెట్టేయడము. చాలా సింపుల్ అయిపోయింది, చాలా ఈజీగా అయిపోయింది. స్క్రూలన్నీ పెట్టేసి ఇంకా టైట్ చేయడము చెట్టు. బండికి డిస్క్లు కానీ బాగా అరిగిపోయింది అయ్యి. లాస్ట్ టైం ఇది మకరద్ద అంటే తరుగు. ఈసారి కన్నా మళ్ళీ మకరద్ద చేయాలంటే డిస్కులు మార్చాల్సి వస్తుంది, సన్నబడిపోయినాయి. ఈ డిస్కులు మందము ఇంకా చాలా మందం ఉంటాయి, ఇంకా ఇంత మందం ఉంటాయి. ఇది కూడా సన్నగా అయిపోయినాయి. ఇంకా ఈసారి నెక్స్ట్ టైం మకరద్ద రావాలి. మొత్తం అది ఫిట్టింగ్ టైట్ చేసాడు. టైట్ తీస్తాడు, తగిలిస్తాడు. చూసారా? ఓకే, టైట్ చేస్తాడు. హైడ్రాలిక్ మిషన్ బండిని కిందికి దించేస్తున్నాడు. అయిపోయింది వర్క్ అంతా. చూడండి, బండి సర్రం దిగిపోయింది కిందికి. అయిపోయింది వర్క్ అంతా. ఇంకా బండి స్టార్ట్ చేసి బ్రేక్ని కొంచెం పుష్ చేయాలి 4-5 సార్లు. స్టార్ట్ కరు గాడి. స్టార్ట్ చేసి అట్లా బ్రేక్ పుషింగ్ చేయాలి 2-3-4-5 సార్లు. బ్రేక్ పని చేస్తానంటే ఇక్కడ ఈ బండ్లకి ఇట్లా 4-5 సార్లు అట్లా బ్రేక్ లెవర్ని పుష్ చేయాలి. అప్పుడు బ్రేక్ కరెక్ట్గా వర్కింగ్లోకి వస్తుంది. బ్రేకులు మారుస్తానంటే కంటిన్యూగా బండి స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోకూడదు. సరే గాయస్, బండి నా బండిది వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. బ్రేక్ వర్క్ మొత్తము ఫ్రంట్ది ఓన్లీ ఫ్రంట్ బ్రేక్ మాత్రమే వర్క్ చేశాను, బ్యాక్ చేయలేదు. బ్రేక్ బాగానే, బ్యాక్ సైడ్ బ్రేకులు బాగానే ఉన్నాయి, అందుకే బ్యాక్ సైడ్ చేయకుండా ఫ్రంట్ సైడ్ చేయించాను. సరే, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. ఓకే, చాలా థ్యాంక్ యూ గాయస్.